హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈరోజు వీడియోలో మనం ఆయిల్లెస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందు ఈ పీస్ చూడండి ఎంత బాగుందో. దీంతో రైస్ పెట్టి ఇలా కచ్చంబర్లో ముంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. పైగా ఇది వెరీ హెల్తీ కూడా. ఎలా అంటారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా, ప్రతిరోజు మనం పూరి తినలేం, కానీ పుల్కాలు అయితే మాత్రం చక్కగా తినచ్చు. అదే ఈ బిర్యానీ స్టైల్ కూడా. మరి దీన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు, అలాగే 2 పలావ్ పువ్వు, పావు టీ స్పూన్ కారం, హాఫ్ లెమన్, అలాగే తగినంత సాల్ట్, హాఫ్ కప్ పెరుగు, బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్, అలానే కడిగి పెట్టి ఉంచుకున్న మీల్ మేకర్. నేను 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. దానికి 6 గ్లాస్ వాటర్ వేసుకొని పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అది వేడెక్కాక మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న రైస్ని అందులో వేసుకొని ఇందులోని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగీలు, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి పెట్టుకుని ఇలా వేసుకోవాలి. ఇందులోని క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, కరివేపాకు, కారం, సాల్ట్, పెరుగు, నానబెట్టి ఉంచుకున్న మీల్ మేకర్, బాయిల్ చేసుకున్న చికెన్. ఈ చికెన్ ఆల్రెడీ కారం అలాగే పసుపు వేసి బాయిల్ చేసుకున్నామండి. తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కాస్త కొత్తిమీర, హాఫ్ నిమ్మ చెక్క రసం, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక ఇలా కప్ ఓపెన్ చేసి చూస్తే వావ్, మన బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని చూద్దాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ బాగానే ఉంటుందండి, కానీ ఆయిల్ వేసినట్టు మాత్రం ఉండదు. దీని టేస్ట్ దీందే, దాని టేస్ట్ అందే. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి బిర్యానీ రెడీ. మరి మీకు నచ్చిందా? ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. అలాగే వాళ్ళ నుంచి వచ్చే ప్రశంసల్ని అందుకోండి. ఇలా ఎగ్ బాయిల్ చేసి కూడా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ ఎందుకు, వీడియో చూసారు కదా, ఇంకా ట్రై చేయడం స్టార్ట్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్ అండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.